అష్టావక్ర గీత 5వ అధ్యాయం 2వ శ్లోకం. అష్టావక్ర గీత 5వ అధ్యాయం 2వ శ్లోకం. ఉదేతి భవతః విశ్వం వారిదే బుద్బుద ఇవ ఇతి జ్ఞాత్వా ఏకం ఆత్మానం ఏవమేవ లయం వ్రజ. ఏవమేవ లయం వ్రజ. లయం అంటే మోక్షం. ఇలా చేసి మోక్షం పొందు అని చెప్తున్నారు అష్టావక్ర మునీంద్రుల వారు శిష్యుడైన జనకుడికి. ఓ శిష్య, ఎలాగైతే సముద్రము నుంచి అలలు బుడగలు వస్తూ ఉన్నాయో అలాగే మూల చైతన్యం అనే మహాసముద్రము నుంచి జగత్తులు సకల జీవరాశులు వస్తూ ఉన్నాయి. ఆ బుడగలు ఈ సముద్రము ఎలా వేరు కాదో అలాగే ఈ జగత్తులు జీవరాశులు కూడా మూల చైతన్యం కంటే వేరు కాదు. మూల చైతన్యం అంతా కూడా ఏకము అద్వితీయము అని తెలుసుకునుము. అలాగే ఓ జనక, ఎలాగైతే సముద్రము నుంచి అలలు వచ్చి మరలా సముద్రంలో లీనమైపోతాయో అలాగే మన మనసు నుంచి కూడా ఉదయాన్నే నిద్రలేవగానే ఈ బాహ్య ప్రపంచ భావనలు, దేహ భావనలు, మనసు ఆలోచనలు వచ్చి మరలా గాఢ నిద్రలో మన మూల చైతన్య స్వరూపంలో లయమైపోతూ ఉంటాయి. కానీ తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే అలలు వేరు సముద్రము వేరు అని కాకుండా అంతా నీరే, ఏకము. అంటే ఇదంతా మూల చైతన్యమే అనేటువంటి ఈ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఇదే ఆత్మజ్ఞానము. ఈ ఇదంతా మూల చైతన్యమే, ఏకమే అనేటువంటి ఈ ఆత్మజ్ఞానాన్ని నువ్వు తెలుసుకుని ఈ బాహ్య ప్రపంచ వస్తు భావనని, దేహభావనని, మనసు ఆలోచనలను ఇవన్నీ కూడా అలలుగా వస్తూ ఉన్నాయి. సముద్రము నుంచి అలలు బుడగలు వచ్చినట్లుగా నీకు కూడా విశ్వపు భావనలు ఏర్పడుతున్నాయి. ఓ శిష్య, ఇవన్నీ కేవలం భావనలు మాత్రమే, కల్పనలు మాత్రమే. ఉన్నది మూల చైతన్యమే. ఈ బాహ్య ప్రపంచ భావన, ఈ సంసార భావన అంతా భావన సంసారమే. ఇటువంటి భావనలన్నిటినీ నీ మూల చైతన్య స్థితిలో లయం చేసుకోవడమే ఆత్మజ్ఞానం. అలా లయం చేసుకో అని చెప్తున్నారు అష్టావక్రుల వారు ఈ శ్లోకంలో.